Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 36 points down 79,960 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 3 points down 24,320 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 234 points down 52,426 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, సెబీ రిలేటెడ్ గా ఇంకొక షాకింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ దానే కానీ వాళ్ళు రూల్స్ గా అప్లై చేస్తుంటే మాత్రం నాకు తెలిసి సోషల్ మీడియాలో స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు, స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అది న్యూస్ టాపిక్ లో ఫస్ట్ న్యూస్ టాపిక్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈవెన్ మన ఛానల్ రిలేటెడ్ గా కూడా దానికి లింక్ ఉంది. సో ఫస్ట్ న్యూస్ టాపిక్ ని మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే మిస్ అవ్వద్దు. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ నుంచి కొంత ఫాలో అవుతున్న 12 o'clock నుంచి మళ్ళీ రికవరీ నిఫ్టీలో కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఉంటున్న స్టెబిలిటీ. వెరస్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతుండేసరికి ఇక్కడ అలాంటి సిమిలర్ రికవరీ మనకి కనిపించదు. స్టార్టింగ్ లో ఉంటున్న రికవరీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ సెల్ ఆఫ్ గా మారి డే లోస్ కి దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ అండ్ డే హైస్ కి దగ్గరగా నిఫ్టీ క్లోజ్ అయింది. దీనికి మెయిన్ డిఫరెన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవడం. రిలయన్స్ అప్ సైడ్ మూవ్ అవుతూ నిఫ్టీని స్టెబిలైజ్ చేస్తూ డే హైస్ కి దగ్గరగా క్లోజ్ చేస్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ గా మూవ్ అవుతూ బ్యాంక్ నిఫ్టీని డే లోస్ కి దగ్గరగా క్లోజ్ చేసింది. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అది ఇన్ఫాక్ట్ నేను మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 23rd జూలైన బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్మోస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ దగ్గరగా ఉంటున్నట్టు మనం బడ్జెట్ దగ్గరికి వెళ్ళడానికి 10th ట్రేడింగ్ సెషన్ రోజు మనకి బడ్జెట్ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈసారి కొన్ని మార్పులు చేర్పులు ఉండడానికి బడ్జెట్ లో అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ నడుస్తుంది. ట్యాక్స్ పరంగా కానీ రిస్ట్రిక్షన్స్ పరంగా కానీ కొన్ని అప్డేట్స్ ఉంటాయని. ఇఫ్ ఇన్ కేస్ అలా ఉంటున్నట్లయితే అది మార్కెట్ ని కొంత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా ఈసారి మధ్య తరగతి వాళ్ళకి వెసులుబాటు ఉండేలా 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ప్రీవియస్ గా కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కంటే చాలా వరకు మార్పులను తీసుకొచ్చి స్లాబ్స్ లో బెటర్మెంట్ ని క్రియేట్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి అప్డేట్స్ ఉంటే మార్కెట్ లో పాజిటివిటీ కూడా ఉంటుంది. కాబట్టి బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో ఉండాల్సిన స్పెక్యులేషన్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ ఇంక ఉన్నాయి. కాబట్టి ఇక 2 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత నుంచి పర్సనల్ గా నేనైతే బిగినర్స్ ఫుల్ క్వాంటిటీతో వాళ్ళ ఫుల్ క్యాపిటల్ తో మార్కెట్ లో ఉండడం అంత కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక ఈవెంట్ కి 7 days బిఫోర్ 7 days ఆఫ్టర్ ఆ ఈవెంట్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ లో ఉంటుంది. కాబట్టి ఈ టోటల్ 15 days కూడా సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈవెంట్ కాబట్టి నేను మీరు చెప్పినా వినను, నేను మార్కెట్ లో ఏం చేయాలో నాకు తెలుసు అనుకుంటున్న వాళ్ళు కూడా జస్ట్ జాగ్రత్తగా ఉండమని అయితే సజెషన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ గా ఉన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అయింది. చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ డేటా అని. ఎక్స్పెక్టెడ్ ఏమో 1,90,000 అని ప్రీవియస్ గానే చెప్పాను ప్రీవియస్ వీడియోలో. బట్ వచ్చిన జాబ్స్ 2,06,000. సో అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చాయి కదా. కానీ ఇంటర్నల్ డేటాలో మీరు గమనిస్తే టెంపరరీ వర్కర్స్ 2008 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో, రెసెషన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి డిక్లైన్ ఉందో వాళ్ళ నెంబర్ లో అలాంటి డిక్లైన్ ఈసారి కనిపించింది. అండ్ ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 3.43% ఉండేది గత కొన్ని నెలల క్రితం. అది ఇప్పుడు 4.05%, నియర్లీ 4.1% కి వెళ్ళింది. సో జాబ్స్ అయితే ఆడే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా. కానీ ప్యారలల్ గా టెంపరరీ వర్కర్స్ ఒక సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరుగుతూ ఉండడం. ఇక నో డౌట్ సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటుంది ఫెడ్ వాల్ దగ్గర నుంచి నాకు ఎక్స్పెక్టేషన్స్ తో. ఈవెన్ హెడ్ లైన్ గా మనకి ఈ జాబ్స్ డేటా పెరిగినట్లు కనిపిస్తున్నా ఇంటర్నల్ గా ఉంటున్న టెంపరరీ వర్కర్స్ డేటా అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలేటెడ్ గా ఉంటున్న పాయింట్స్ తో ఆఫ్టర్ ఈ డేటా బాండ్ డీల్స్ తగ్గాయి, ఫాల్ అయ్యాయి. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా రియాక్ట్ అవుతూ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ఇది కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, June 4th మన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి మీరు గమనిస్తే June 4th ఎండింగ్ కే చెప్తున్నాను. ఇప్పటికి నిఫ్టీ 11% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 12% పెరిగింది, మిడ్ క్యాప్స్ 16% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 20% పెరిగాయి, మైక్రో క్యాప్స్ ఇంకా చిన్న కంపెనీస్ ఉంటాయి కదా అవి 24% పెరిగాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆఫ్టర్ రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానిలా ఏం లేవు. మిత్రపక్షాలతో కలిసే గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. బట్ స్టిల్ బడ్జెట్ కి లోపే మార్కెట్ ఇంతలా స్ట్రాంగ్ గా మూవ్ అయిందంటే సంథింగ్ పాజిటివ్ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేసే మార్కెట్ మూవ్ అయింది. సో స్టాక్ మార్కెట్ కి కావాల్సింది ఏంటి బడ్జెట్ లో? ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైనా వెసులుబాటులను తీసుకొస్తే, లైక్ ప్రీవియస్ గా కార్పొరేట్ ట్యాక్స్ ని కట్ చేసినప్పుడు భారీగా మార్కెట్ పెరిగింది. అలానే ఈసారి కూడా ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా వెసులుబాట్లు ఇస్తే ఎక్కువ స్పెండింగ్ ఉంటుంది, ఎకానమీ మూవ్ అవుతుంది, జీడిపి గ్రో అవుతుంది, అన్ని కంపెనీస్ కి దీని ద్వారా లాభం ఉంటుందని ఇదొకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రైల్వేస్ పరంగా, డిఫెన్స్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అండ్ రీసెంట్ గా మార్కెట్ లో వస్తున్న కథనాల
అంచనాల ప్రకారం హౌసింగ్ సెక్టార్ రిలేటెడ్ గా ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మోర్ నెంబర్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో కూడా మనకు ఆ బజ్ నెలకొంది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గాను, పవర్ రిలేటెడ్ గాను, ఇందాక మాట్లాడుకున్న ఇతర సెక్టార్స్, వీటన్నిటి పరంగా కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ ఈసారి బడ్జెట్ లో చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ స్కీమ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక స్పెండింగ్ ఈసారి పెరగడానికి ఛాన్స్ ఉంది. బికాస్ వాళ్ళకి డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ ద్వారా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి స్ట్రాంగ్ స్పెండింగ్ సైడ్ ప్రభుత్వం స్టెప్ తీసుకుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ ని ఫ్యూయల్ చేయడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇవి బడ్జెట్ లో ఉంటాయా లేదా అన్నది క్వశ్చన్. మార్కెట్ అయితే పాసిబుల్లీ ఉంటాయనుకోనే ఈవెన్ ఎక్స్పెక్టెడ్ గా కాకపోయినా, నెంబర్స్ కాకపోయినా తర్వాత నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నంతలా మార్కెట్ స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. అండ్ రీసెంట్ డేస్ లో మార్కెట్ రెడ్ లో ఉంటుండేసరికి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయిపోతుందనేలా సోషల్ మీడియాలో ఉంటున్న స్పెక్యులేషన్స్ బిగినర్స్ సీరియస్ గా తీసుకోవాలా అంటే మీరు ఒక్కసారి హవర్లీ చార్ట్ నో, డైలీ చార్ట్ నో పెట్టారనుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ ఎక్కడ వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. ఇంపార్టెంట్ లెవెల్ బిలో కూడా హవర్లీ కాకుండా డైలీ బేసిస్ తో చూసినా సరే మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. బట్ యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, FIS రిలేటెడ్ ఉంటున్న ఈ స్ట్రాంగ్ లాంగ్ బిల్డప్ 84% దగ్గరగా నెట్ లాంగ్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్, కొన్ని పాయింట్స్ ఫాలో అవడం, మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోవడం, ఒక రేంజ్ లో మార్కెట్ ఉండే ఛాన్సెస్ మార్కెట్ లో ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ డేస్ లో కూడా అలాంటి యాక్టివిటీ, ప్రైస్ యాక్షన్ నిఫ్టీ పరంగా కనిపిస్తుంది. బట్ ఇక ఎన్ని రోజులు, 9 days తర్వాత బడ్జెట్, అండ్ బడ్జెట్ తర్వాత మార్కెట్ ఖచ్చితంగా అయితే ఇక్కడ ఉండదు. అది కిందకా పైకా ఏదో ఒక డైరెక్షన్ లో మార్కెట్ స్టెప్ తీసుకుంటుంది. కాబట్టి ఫర్ ఫ్యూ డేస్ మార్కెట్ లో ఈవెన్ ర్యాలీ వస్తున్నా, ఈవెన్ ఫాల్ వస్తున్నా, అదొక డైరెక్షనల్ సైడ్ అయి ఉండదు అనేది నా ఒపీనియన్. అండ్ కమింగ్ టు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అండ్ రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే 23,950 బిలో మార్కెట్ వెళ్ళనంత వరకు మార్కెట్ లో వీక్నెస్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ ఆ లెవెల్ బిలోకి వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా నేను మార్కెట్ లో నెగిటివ్ సైడ్ థింక్ చేయాలని కూడా అనుకోవట్లేదు. సో ఆ లెవెల్ కి బిలో వెళ్తున్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మార్కెట్ లో నేను ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ కన్సాలిడేషన్ రేంజ్ ని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. లేదు గ్లోబల్ గా ఏదైనా డేటా ఫ్యాక్టర్స్ మార్కెట్ కి హెల్ప్ చేస్తే పైకే మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నాను. కానీ ఈ లెవెల్ కి మార్కెట్ కిందకి వెళ్లకుండా వీక్నెస్ ని నేను మార్కెట్ లో అయితే నేను ఉంటుందని అనుకోవట్లేదు. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆఫ్టర్ ఈ బడ్జెట్ మీరు మార్కెట్ ఇంత పెరిగింది కాబట్టి కొంత పడి తర్వాత మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నారా? లేదు ఈసారి బడ్జెట్ లో ప్రజల్ని, పర్టికులర్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా ఆకర్షించేలా మోడీ గారి నేతృత్వంలో నిర్మలా సీతారామన్ గారు కీలకమైన మార్పులను తీసుకొచ్చి మార్కెట్స్ కి ఊరట కలిగించి పరుగులు పెట్టించేలా ఈసారి బడ్జెట్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఈ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా సెబీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందని. మీకు నేను స్క్రీన్ మీద పెడుతున్నాను, ఆ ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి. సెబీ చైర్మన్ మదబీ పూరి గారు రీసెంట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే చేశారు కదా. అప్డేట్ లో వన్ ఆఫ్ ద అప్డేట్ స్టాక్స్ రిలేటెడ్ గా అడ్వైస్ చేస్తున్నా ఆర్ రికమెండేషన్స్ చేస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వకపోతుంటే వాళ్ళు లాని బ్రేక్ చేస్తున్నట్టు ఎలా స్టేట్మెంట్ చేశారు. ఆ పాయింట్ లో నేనేమనుకున్నానంటే ఇదన ఒక పర్టికులర్ స్టాక్ ని అనాలిసిస్ చేసి ఫైనల్ గా ఇది నా వ్యూ, ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండదు అనేలా మన వ్యూ షేర్ చేయడం అడ్వైస్ కిందకి వెళ్తుందేమో అని అనుకున్నాను. కానీ దీని రిలేటెడ్ గా సెబీ చైర్మన్ గారిని క్లారిఫికేషన్ కోసం కొంతమంది మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు అసలు ఎవరు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నారు, ఎవరు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్, ఎవరు అసలు తప్పు చేస్తున్నట్టు మీరు పరిగణిస్తారు, అసలు దీనికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయని ఎలా అడుగుతుంటే సెబీ చైర్మన్ గారు యూజ్ చేసిన వర్డ్, నోరు తెరిచి ఎవరైనా ఒక సింగిల్ స్టాక్ నేమ్ చెప్పినా సరే వాళ్ళు ఎడ్యుకేటర్ అవ్వరు, అడ్వైజర్ కిందకి వెళ్ళిపోతారని. ఇది లిటరలీ షాక్ కి గురి చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు మన కామెంట్ సెక్షన్ లో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని అడుగుతున్నప్పుడు సెబీ రిలేటెడ్ గా చాలా చేంజెస్ రాబోతున్నాయని చాలా నెలల క్రితం నుంచి అప్డేట్ ఉంది. కాబట్టి దీని రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిన తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ని స్టార్ట్ చేద్దాం. బికాస్ అందులో మనం స్టాక్స్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ గా నేను ఉంచుదాం అనుకున్నాను. కాబట్టి ఆ పాయింట్ లో కూడా స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అనాలిసిస్ ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా స్టాక్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చేంజెస్ ఏమైనా ఉంటాయని ఒక క్లారిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేశాను. బట్ నోట్ లో నుంచి ఒక స్టాక్ పేరు వచ్చినా సరే వాళ్ళు ఎడ్యుకేటర్ కాదు, అడ్వైజర్ కిందకి వెళ్తారనేలా సెబీ వాళ్ళ దగ్గర నుంచి మాటలు వస్తూ ఉండడం ఎవరెవరైతే స్టాక్స్ గురించి మాట్లాడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షాక్ లాగైతే కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఒక చట్టం రాకముందు వరకు మనం మాట్లాడున్నా చెప్పున్నా అవి పరిగణలోకి రావేమో. కానీ క్లియర్ గా సెబీ చైర్మన్
గారు ఇలా చేసిన వాళ్ళందరూ దీని కిందకి వెళ్ళిపోతారు అనడం, స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ కానీ లేకపోతే వ్యూ ని షేర్ చేసేలా కంటెంట్ కానీ చేయడం సెబీ వాళ్ళ దృష్టిలో రాంగ్ అనేలా యాజ్ ఆఫ్ నౌ మీడియా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటాని బట్టి అయితే అర్థమవుతుంది. మరి ఇలా న్యూస్ టాపిక్స్ ని లైక్ న్యూస్ ని అనాలిసిస్ చేయడం స్టాక్ రిలేటెడ్ గా వ్యూ షేర్ చేసే ఇంటెన్షన్ కాదు కాబట్టి నేను దాని కిందకు వెళ్తుంది అనుకోవట్లేదు. బట్ కొత్తగా ఫండమెంటల్ అనాలిసిస్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడాలంటే మాత్రం కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే ఈ టాపిక్ రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి తర్వాత మనం స్టార్ట్ చేస్తే ఎక్కడ కంటెంట్ ని ఆపాల్సిన నీడ్ లేదు. ఈ లోపు ఎవరైనా ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ గురించి అనుకుంటే ఆల్రెడీ దీని రిలేటెడ్ గా బేసిక్స్ టు ఫండమెంటల్ అనాలిసిస్ పరంగా ఉంటున్న కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో ఉంది. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తూ కంపెనీ రిజల్ట్స్ ఎలా అనాలిసిస్ చేయాలి, సెక్టార్స్ ఎలా అనాలిసిస్ చేయాలి, వీటన్నిటి పరంగా కంటెంట్ ఆల్రెడీ ఉంది. బట్ రూల్స్ చెప్తున్న తర్వాత నుంచి కొత్తగా చేస్తున్న కంటెంట్ పై సెబీ వాళ్ళు సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా మీడియా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కైనా లేకపోతే సెబీ వాళ్ళైనా ఒక డ్రాఫ్ట్ తో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా వ్యవహరించాలని ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ని ఏమైనా పెడుతూ ఏదైనా డిస్క్లోజర్ ని ఇవ్వాలంటారా, లేకపోతే ఏదైనా మెన్షన్ చేస్తూ మీ కంటెంట్ ని ఈ ఫార్మాట్ లో ఉంచుకోవాలంటారా, అలాంటివి ఏమైనా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మన ఛానల్లో ఫర్దర్ కంటెంట్ ని మనం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు సెబీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్టాక్స్ ని రికమెండ్ చేస్తూ ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని జెన్యూన్ గా ఇస్తున్న వాళ్ళ గురించి పక్కన పెడితే చాలా వరకు పంప్ అండ్ డంప్ లో ఇన్వాల్వ్ అయ్యి రీటైలర్స్ ని ట్రాప్ చేస్తూ టెలిగ్రామ్ గ్రూప్స్ పెట్టి 10 లక్షలు 20 లక్షల సబ్స్క్రైబర్లతో కొన్ని స్టాక్స్ తోకి ట్రాప్ చేయించే వ్యవహారం జరుగుతుంది కదా. ప్రాబబ్లీ దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఫోకస్ చేసి ఎవరి నోట్లోంచి స్టాక్ అనే మాట కూడా రాకూడదనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నట్లు అనిపిస్తుంది. బట్ ఇది ఎంతవరకు రియాలిటీలోకి వెళ్తుంది అండ్ దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇంకేమైనా గైడ్ లైన్స్ తీసుకొస్తారని నేనైతే తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో కాబట్టి లెట్స్ సీ అండ్ వెయిట్. ఫర్దర్ క్లారిటీ వస్తున్నప్పుడు మనం ఫర్దర్ గా స్టాక్స్ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ లోపు ఏదైనా ఇంట్రెస్టింగ్ సెక్టార్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంది, ఏదైనా స్పెసిఫిక్ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ ఆపర్చునిటీ ఉందనుకోండి, మీకు 2 days బ్యాక్ చేసిన న్యూస్ టాపిక్ లో ఒక రీసెర్చ్ రిపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అందిస్తున్న రీసెర్చ్ రిపోర్ట్ ని షేర్ చేశాను కదా డేటా సెంటర్ స్టాక్స్ రిలేటెడ్ గా. అలా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ ఉంటే అన్ని ఉంటున్న డేటా రిపోర్ట్స్ లో ఏది ఇంట్రెస్టింగ్ గా అండ్ ఈజీగా ఉందో అర్థం చేసుకోవడానికి అలాంటి రిపోర్ట్స్ ని షేర్ చేస్తాను. మీరు మీ ఓన్ గా స్టడీ చేసుకోవడానికి అలాంటి రిపోర్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా డేటా సెంటర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఆ రిపోర్ట్ ని చూడనట్లయితే ఈ వీడియోలో షేర్ చేశాను, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఆ వీడియోలో ఉంటుంది. పాసిబుల్ ఈ వీడియో కింద కూడా ఇస్తాను. రిపోర్ట్ ఒకసారి గమనించండి. ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, వేటిలో ఎలాంటి గ్రోత్ సెగ్మెంట్స్ ఉన్నాయనేది క్లియర్ గా రిపోర్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సెబీ వాళ్ళు తీసుకుంటున్న ఈ కొత్త చేంజెస్ పై మీ అభిప్రాయాల్ని కూడా చెప్పండి. లైక్ ఇది మంచిదే, మనందరి మంచి కోసమే సెబీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయంగా మీరు భావిస్తున్నారా, మీకు ఏమైనా డిఫరెంట్ వ్యూ ఉందా, అది పంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, రైల్వే స్టాక్స్ ఒక జెట్ లా పెరిగిపోతున్నాయి కదా. ఇవాళ రైల్వే స్టాక్స్ భారీగా పెరిగాయి. అండ్ లాస్ట్ 5 days లో 37%, లాస్ట్ 1 month లో 50% అండ్ లాస్ట్ 1 year లో 360% దగ్గరగా ఆర్వీఎన్ఎల్ స్టాక్ పెరుగుతూ లాస్ట్ 1 year లో ఐఆర్సీఓఎన్ 300%, రైట్ 100% దగ్గరగా ఇలా చాలా వరకు రైల్వే స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి కదా. దీని రిలేటెడ్ గా అనలిస్టులు వాళ్ళ వ్యూస్ నైతే షేర్ చేస్తూ ఉన్నారు. జెట్ లాగా రైల్వే స్టాక్స్ పెరిగిపోతున్నాయి అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నా ఇక్కడి నుంచి అంతగా పెరిగే ఛాన్స్ రైల్వే స్టాక్స్ కి లేదనేలా ఎన్డీటీవీ ప్రాఫిట్ లో ఆర్టికల్ అయితే పబ్లిష్ అవుతూ ఉంది. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం లెట్స్ సే నేనే ఒక కంపెనీని రన్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఇప్పుడు ప్రాఫిట్ ఒక 10 కోట్లు వస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ నా ప్రాఫిట్ 50 కోట్లు అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 100 కోట్లు అవుతుంది, దాని తర్వాత 1000 కోట్లు అయిపోతుందని మార్కెట్స్ కి అర్థమైంది అనుకోండి. ప్రెసెంట్ వచ్చిన నా 10 కోట్ల ప్రాఫిట్ మీద స్టాక్ ప్రైస్ నడవదు. నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్స్ మీదే స్టాక్ ప్రైస్ ర్యాలీ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఎవరు చెప్పగలరు నెక్స్ట్ ఇయర్ నా కంపెనీకి ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తాయని? దీనికే ఆర్డర్స్ లైక్ ప్రభుత్వాల దగ్గర నుంచి ఎలాంటి స్పెండింగ్ ఉండబోతుంది అండ్ కంపెనీస్ ఎంత ఆర్డర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఏ డివిజన్స్ లో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అండ్ వాళ్ళ గైడెన్స్ ఏంటనేది టైం టు టైం కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా చూసినా సరే FY26 పరంగా వీళ్ళ వాల్యుయేషన్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్న ఆర్వీఎన్ఎల్ పరంగా ఈపీఎస్ FY26 ప్రైస్ ట్రేడింగ్ ఎస్టిమేట్స్ లో 9 దగ్గరగా ఉంటున్నట్టు అలా చూసినా ప్రెసెంట్ ఉంటున్న 81 PE కాకుండా 61 or 60 టైమ్స్ ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని చెప్తున్నాను నేను FY26. అలా మనకి ఎక్స్పెన్సివ్ గానే మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ ఉంటున్నట్టు అండ్ ఐఆర్సీఓఎన్ 32 టైమ్స్, రైట్స్ 34 టైమ్స్ దగ్గరగా FY26 ఈపీఎస్ ఎస్టిమేట్స్ తో చూస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రెసెంట్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు 1-2 సార్లు స్టడీ చేసుకొని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఎలా ఉంది రైల్వే స్టాక్స్ లో అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కంపెనీకి ఎక్కడికి వెళ్ళడానికైనా ఆపర్చునిటీ ఉండొచ్చు, పెరగచ్చు, బట్ దానికి ఒక క్లారిటీ అండ్ ప్రాపర్ అనాలిసిస్ అండ్ స్టడీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ వస్తున్న ఆర్డర్స్ ఎంత ఉన్నాయి అండ్ ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తే ఏ పాయింట్ ఆఫ్ టైం కి వీళ్ళ రెవెన్యూస్ ఎంత గ్రో అవుతాయి, అప్పటికుంటున్న మార్జిన్స్ ఎలా ఉంటూ ప్రాఫిట్
ప్రాఫిటబిలిటీ ఎలా గ్రో అవుతుంది, అలా చూస్తే ఈపీఎస్ ఎంత అట్లీస్ట్ FY26 కాకపోయినా 27 కైనా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ఆ పాయింట్ కన్నా జస్టిఫై అవుతాయా లేదా, నేను నెక్స్ట్ 3-4 ఇయర్స్ చూసినా జస్టిఫికేషన్ ఉంటుందా లేదా అన్న ఒక అనాలిసిస్, ఒక లాజిక్ లేకుండా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ప్రెసెంట్ అంతా బానే ఉంటుంది. కానీ ఏ పాయింట్ లో అయినా నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయని మార్కెట్ కనిపించింది అనుకోండి, ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అనాలిసిస్ మీ ఓన్ గా మీరు చేయండి. కాబట్టి ఏ స్టాక్ లోకి ఎంటర్ అయ్యే ముందైనా ఓన్ అనాలిసిస్ ని చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. కానీ అలా పెరిగిపోతున్నాయని మాత్రం యుఫోరియాతో, ఫోమోతో ఇదనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ జూన్ మంత్ డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడనే కాదు లాస్ట్ 1.5 year నుంచి కూడా వీళ్ళు స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరిలో కల్లా స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేసింది HDFC లైఫ్ వాళ్ళు, తర్వాత ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు. SBI లైఫ్ ఇంకా స్ట్రాంగ్ గానే పబ్లిష్ చేసినట్లు కనిపిస్తుంది. బట్ ఆన్ వీక్ బేస్, అంటే ప్రీవియస్ గా ఉంటున్నది వీక్ నెంబర్స్ మీద. ఇప్పుడు గ్రోత్ రావడం అనేది పెద్ద విషయం కాదు. కానీ HDFC లైఫ్ ది ప్రీవియస్ గానే స్ట్రాంగ్ బేస్, అప్పుడే బాగా గ్రో అయిన నెంబర్స్, దాని మీద ఈ గ్రోత్ HDFC లైఫ్ పరంగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఓవరాల్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఈసారి బెటర్ గా నెంబర్స్ ని పోస్ట్ చేసింది అయితే HDFC లైఫ్, తర్వాత ICICI ప్రుడెన్షియల్. బట్ ఓవరాల్ సెగ్మెంట్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేసింది. ఇన్ దట్ HDFC లైఫ్, ICICI ప్రుడెన్షియల్ స్టాండ్ అవుట్ అవుతున్నాయి. నెక్స్ట్, టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన Q1 గ్రూప్ హోల్సేల్ డేటా ఇంక్లూడింగ్ JLR సేల్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓవరాల్ హోల్సేల్స్ 2% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, JLR హోల్సేల్ డేటా 5% దగ్గరగా పెరిగింది. ఓవరాల్ ఈ డేటా బాగుంది. దీంతో పాటు నాట్ ఓన్లీ నోమ్రా, JP మోర్గన్ మెక్వైర్ వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తూ టార్గెట్స్ హయ్యర్ సైడ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్ JLR రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ టాటా మోటార్స్ వాళ్ళు తీసుకొస్తూ ఉండడం మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా టాటా మోటార్స్ గురించి మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్, ఇవాళ మీరు FMCG స్టాక్స్ ని గమనిస్తే చాలా వరకు FMCG స్టాక్స్ లో మీకు మంచిగా మూవ్ కనిపించుండొచ్చు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ Q1 సేల్స్ డేటాని పబ్లిష్ చేశారు. మ్యారికో, డాబర్ ఇలా అవి బాగున్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు IMD వాళ్ళు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 1 month ఇండియన్ రైన్ ఫాల్ నార్మల్ గా ఉండాల్సిన దానికంటే 1% అబోవ్ ఉందని, సర్ప్లస్ గా ఉందని, కేవలం 6 states లో మాత్రమే డెఫిసిట్ ఉందనేలా అప్డేట్ చేస్తూ ఉండడం ఓవరాల్ FMCG స్పేస్ లో కొంత ఊరటనైతే తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని డౌన్ సైడ్ ఉంటున్న FMCG స్టాక్స్ లో స్ట్రెంగ్త్ కనిపించింది. అండ్ కమింగ్ టు ఇండివిజువల్ స్టాక్స్, ఫస్ట్ మ్యారికో వాళ్ళ Q1 సేల్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ రిలేటెడ్ గా డివిజన్స్ ఉంటాయి కదా, పారాషూట్, సఫోలా, వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్స్, వీటన్నిటి పరంగా వాటి రిలేటెడ్ గా ప్రెసెంట్ గుడ్ గ్రోత్ కనిపిస్తూ ఉందని, రీసెంట్ క్వార్టర్స్ తో పోలిస్తే రికవరీ ఉందని, అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా రెవెన్యూస్ అండ్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రో అవుతారనేలా మ్యారికో వాళ్ళు పాజిటివ్ గా చెప్తూ ఉంటే, సిమిలర్ లైన్స్ లోనే డాబర్ వాళ్ళు కూడా వీళ్ళ ఓవరాల్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ మిడ్ టు హై సింగిల్ డిజిట్ గ్రోత్ లో కనిపిస్తుంది అంటున్నారు. అండ్ ఓవరాల్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఒక వాల్యూమ్ గ్రోత్ మిడ్ సింగిల్ డిజిట్ తో గ్రో అవుతుందని, ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఇది బెటర్ గా ఉందని, అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా వాల్యూమ్స్ అండ్ రెవెన్యూస్ తో స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా డాబర్ వాళ్ళు కూడా వీళ్ళ బిజినెస్ పరంగా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం బోత్ డాబర్ అండ్ మ్యారికో రిలేటెడ్ గా మంచి డేటా గానీ ఇది మనం పరిగణలోకి తీసుకోవాలని, దీంతో పాటు IMD వాళ్ళు చెప్తున్న డేటాను కూడా కలిపి చూస్తున్నప్పుడు ఎంటైర్ FMCG స్పేస్ పరంగా అంతకుముందు క్వార్టర్స్ తో పోలిస్తే ఇప్పుడు మంచి డేటానే పబ్లిష్ అవుతున్నట్టు అర్థమవుతుంది. నెక్స్ట్, నెస్లే గురించి మాట్లాడుకోవాలి. నెస్లే వాళ్ళు ₹2.75 డివిడెండ్ ఎవ్రీ షేర్ కి వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 16th July అని, అంటే ఆ టైం కి ఎవరి దగ్గర అయితే నెస్లే షేర్స్ ఉంటాయో వాళ్ళకి డివిడెండ్ ఎలిజిబుల్ అవుతుందని, బై August 6th ఇది పే చేస్తారు, డివిడెండ్ పే చేస్తారనేలా నెస్లే వాళ్ళ అప్డేట్స్ లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ కంపెనీ హిస్టరీలోనే అతి పెద్ద ఆర్డర్ ని మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు గెలుచుకున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి బోల్డ్ లెటర్స్ లో ఆర్డర్ వచ్చిన వాల్యూను కూడా హైలైట్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళకి ఆఫ్ షోర్ లైన్ పైప్స్ రిలేటెడ్ గా ప్రెస్టీజియస్ ఆర్డర్ లభించిందని, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 1850 crore. అండ్ స్టాక్ ఒక మార్కెట్ క్యాపిటల్ చూస్తే ఇవాళ పెరిగిన తర్వాత కూడా 3140 మార్కెట్ క్రోర్ దగ్గరగా కనిపిస్తుంది. అండ్ ఇలా ఈ వచ్చిన ఈ ఆర్డర్ తో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 4000 crore కి రీచ్ అయిందని మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, HPL ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చైనాకు సంబంధించిన రామ్వే టెక్నాలజీ అనే ఒక కంపెనీతో టైఅప్ అయి MOU ని కుదుర్చుకొని లోకల్ గా ఇండియాలో స్మార్ట్ మీటర్స్ లో యూజ్ చేసే ఈ రిలేస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చైనాలో ఉంటున్న కంపెనీతో టైఅప్ అయ్యారని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు.
ఇన్ఫాక్ట్ శివాలిక్ బై మెటల్స్ రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్ లో కొంత టైం బ్యాక్ మీరు గమనించిన కె ఆనంద్ గారు హూ ఇస్ ఎ డైరెక్టర్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శివాలిక్ బై మెటల్ రిలేటెడ్ గా తను స్మార్ట్ మీటర్స్ లో యూజ్ చేస్తున్న ఈ రిలేస్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఎలాంటి పుష్ ఇవ్వబోతుందని దాని రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా మెన్షన్ చేశారు. ప్రాబబులీ ఈ ఆపర్చునిటీతోనే ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ కూడా ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ అయి లోకల్ గా మ్యానుఫాక్చరింగ్ కానీ అండ్ అసెంబ్లీ రిలేటెడ్ గా రిలే పరంగా మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ పరంగా స్మార్ట్ మీటర్స్ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఫోకస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ పేటిఎం పెరగడానికి ప్రధానమైన కారణం ఈ కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న ఇబ్బందులన్నీ ఆర్బీఐ రిలేటెడ్ గా ఉంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా దాటుకుంటూ పేటిఎం ఫర్దర్ గా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని $100 బిలియన్ వాల్యుయేషన్ కి కంపెనీని తీసుకువెళ్లేలా వీళ్ళు ప్రయత్నిస్తున్నారని ఫర్దర్ గా ఎలాంటి అవరోధాలు ఉంటున్నా పేటిఎం యాజ్ ఎ కంపెనీ మంచిగా మూవ్ అవుతుందనేలా విజయ్ శేఖర్ శర్మ గారు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి ఇది పాజిటివ్ గా అనిపిస్తూ స్టాక్ కి వాళ్ళ రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేయొద్దు. లైక్ లాస్ట్ టైం జూన్ నెంబర్స్ తో దీన్ని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైం తర్వాత చూస్తే ఒక మర్జర్ జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ కరెక్ట్ కాదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూస్తే డిపాజిట్స్ ఓన్లీ ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 0.4% దగ్గరగా డిక్రీజ్ అయ్యాయి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్. బికాస్ రీసెంట్ టైమ్స్ లో మిగిలిన బ్యాంక్స్ అన్నిటి డేటాని మీరు గమనించండి. కాసాలో డ్రాప్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళలో కూడా కాసాలో డ్రాప్ కనిపిస్తుంది. అది పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అది ఇండస్ట్రీ వైజ్ గా కనిపిస్తుంది డ్యూ టు ఎలక్షన్ నెంబర్స్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎప్పుడు కాసా డౌన్ అవుతుంది Q1 డేటాని కంపేర్ చేస్తున్నప్పుడు. సో అది పక్కన పెట్టిన డిపాజిట్స్ రీసెంట్ టైమ్స్ లో ఇతర బ్యాంక్స్ లో బెటర్ గానే ఉన్నాయి. బట్ కొన్ని బ్యాంక్స్ లో మాత్రమే డిపాజిట్స్ లో డీ గ్రోత్ కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా చేరింది. ఇది ఓవరాల్ నెంబర్స్ లో మనం అండర్లైన్ చేసుకోవాల్సిన నెగిటివ్ పాయింట్. అండ్ ఏయుఎం కూడా 3.5% దగ్గరగా గ్రో అయింది అంటున్నారు. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గింది అండ్ అడ్వాన్సెస్ 4.9% గ్రో అయ్యాయి అంటున్నారు. అండ్ ఓవరాల్ డేటా విత్ రెస్పెక్ట్ టు డిపాజిట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డీ గ్రోత్ ని పక్కకు తీసి చూస్తే బానే ఉంటుంది. కానీ బట్ ఆన్ యాడింగ్ డిపాజిట్స్ డీ గ్రోత్ ఓవరాల్ డేటా వీక్ గా ఉంది. వెరాస్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని గమనిస్తే లోన్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూస్తే 12 క్వార్టర్ లో వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. కాసా 31 క్వార్టర్ లో. బట్ ఇందాక చూసినట్లు డిపాజిట్స్ లో మనకేం డీ గ్రోత్ కనిపించదు. డిపాజిట్స్ లో మంచి గ్రోత్ ఇక్కడ ఉంది 4% విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ 4% అనేది దీని పరంగా తక్కువగానే చూడాలి. బట్ ఇండస్ట్రీలో ఉంటున్న ఇతర వాటితో కంపేర్ చేస్తే ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న నెంబర్స్ లో గుడ్ గానే కనిపిస్తుంది. ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్ డేటా బానే ఉంది. నెక్స్ట్ టైటాన్ బిజినెస్ డేటాను గమనించండి. రీసెంట్ గా కళ్యాణ్ జ్యువెలర్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశాక మీరు గమనిస్తే టైటాన్ స్టాక్ 2% దగ్గరగా డౌన్ అయింది. సో కళ్యాణ్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మరి టైటాన్ కూడా అలానే పోస్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి కదా, గ్రో అవ్వాలి కదా స్టాక్. కానీ అలా జరగలేదు. అది ఎందుకన్నది నెంబర్స్ లో క్లియర్ గా మనకి అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని స్టోర్స్ ని యాడ్ చేశారు రీసెంట్ క్వార్టర్ లో అని చూస్తుంటే ఆల్మోస్ట్ 61 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారు. టోటల్ గా వీళ్ళ స్టోర్స్ 3096 అయితే రీచ్ అయ్యాయి. వీళ్ళ నెంబర్స్ ఆన్ బిజినెస్ వైడ్ గా మీరు చూస్తే యూజువల్ గా జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఎక్కువ గ్రోత్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే గోల్డ్ ప్రైస్లు పెరిగాయి. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఫెస్టివ్ డిమాండ్ కూడా పర్టికులర్ గా అక్షయ తృతీయ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే 9% జ్యువెలరీ గ్రోత్ కనిపించింది. ఆ 9% కూడా నెంబర్ ఆఫ్ బయర్స్ పెరగడం కారణంగా కాదు, గోల్డ్ ప్రైస్ పెరగడం కారణంగానే గ్రోత్ కనిపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ 61 స్టోర్స్ ఎక్కడెక్కడ అంటే జ్యువెలరీలో వాచెస్, ఐ కేర్, ఎమర్జింగ్ బిజినెస్, TCL, కార్టలిన్ డైమండ్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీలో వీళ్ళు అక్విజిషన్ చేశారు కదా. ఈ బిజినెస్ లో ఎక్కడెక్కడ ఎన్ని స్టోర్స్ యాడ్ చేశారనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. అండ్ జ్యువెలరీలో వీక్ గ్రోత్ ఉంది. అండ్ ఇతర సెగ్మెంట్స్ లో కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ప్రీవియస్ టైమ్స్ లో కనిపించేంత స్ట్రాంగ్ గ్రోత్ టైటాన్ లో ఈసారి క్వార్టర్ లో రిపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,280, ఆ బిలో 24,220, ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,330, అబౌవ్ 24,420. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 52,170, బిలో 51,880, అబౌవ్ 52,570 అండ్ అబౌవ్ 53,040 ఇంపార్టెంట్ లెవెల్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 24,500 టు 23,800, ఈ 700 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా గమనిస్తూ ఉన్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.